ఇటీవల ప్రముఖ నటి తమన్నా భాటియాను కర్ణాటక ప్రభుత్వం మైసూర్ శాండిల్ శ్రీగంధమునకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై అక్కడ తీవ్ర వ్యతిరేకత వస్తోంది. తమన్నాకు కర్ణాటకకు ఏమాత్రం సంబంధం లేదని, లోకల్ కథానాయకును బ్రాండ్ అంబాసిడర్ గా చేయాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ప్రధానంగా బీజేపీ పార్టీ నేతలు ఈ విషయాన్ని తెరపైకి తీసుకువస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఎంపీ కృష్ణదత్త ఒడియర్ ఈ అంశంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మిల్కీ బ్యూటీకి కన్నడ రాదంటూ ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా అసలు వద్దని అన్నారు. తమన్నాను అంబాసిడర్ గా కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఎంపీ హెచ్చరించారు. తమ పూర్వీకుడు కృష్ణంరాజు వడేయర్ 1916లో పెట్టిన మైసూర్ కంపెనీకి పరభాష నటులను అంబాసిడర్ గా పెట్టడం ఏంటని ఆయన మండిపడ్డారు. అటు కర్ణాటక ప్రజలు కూడా కన్నడ భాష రాని వారికి, అసలు కన్నడ సంస్కృతి సాంప్రదాయం తెలియని వారికి 6.2 కోట్లు ఇచ్చి మరీ బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కర్ణాటకలో హాట్ టాపిక్ గా మారింది.